దుమ్ముల నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. అందరూ ప్రభువు పేదలను దుమ్ము నుండి పైకి లేపును. ప్రార్థనలు అర్పింపబడను. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. ప్రియ స్నేహితుల, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలెనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమును దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకు తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సరిపోవలేను. అది ఉత్తమమును మనకు రక్షకుడకు దేవునికి ఆమోదయోగమును అయినది. మానవులు అందరూ రక్షింపబడవలెనని, సత్యమును తెలుసుకునవలెనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రియధర్మగా ఆయన తనను తాను అర్పించుకోలేను. మానవులందరూ రక్షింపబడవలెనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయే. అందువలననే దీనికి నేను ప్రచారకుడిగాను, అపోస్తలుడిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడింది. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్ల ఎడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలని నేను కోరుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను,
ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండేను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతన్ని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని చెప్పాను. అతడు లోపల ఇట్లు అనుకునేను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బెచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వారితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పాను. అప్పుడు అతడు వారితో, నీ రుణపత్రమును తీసుకుని వెంటనే దానిపై ఏ10 అని వ్రాసుకొను అని చెప్పాను. అంతటా అతడు రెండవ వాడితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వాడితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసుకొను అనేను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏదైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు. ఏదైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో నిన్ను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగని వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏదైనా వాడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ బాగున్నారా? విశ్రాంతియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారమంతా కూడా మన మేద్రాసులో గురువులు బిషప్ గారు అందరూ కూడా జ్ఞానయోగంలో ఉన్నారు. మరి మీరు మా కోసం ప్రార్థించాలని, మరి ముఖ్యంగా నా కోసం మీరు ప్రార్థన చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అలాగే జ్ఞానపడకంలో మీ అందరి కోసం నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే మీరు నా కుటుంబం, నా సంఘం చేత మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరి కోసం ప్రార్థన చేశాను. మరి ముఖ్యంగా మన విచారణ, మన సంఘాలు, ప్రతి కుటుంబము దేవునిలో, విశ్వాసములో, ఐక్యమత్యంలో, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని ప్రార్థన చేశాను. అలాగే మన విచారణ అవసరాల గురించి, మరి
ప్రాముఖ్యంగా నూతన దేవాలయ నిర్మాణం గురించి, అవసరాల గురించి ప్రార్థన చేశాను. దేవుడు త్వరగా మనకు ఒక చక్కని దేవాలయాన్ని సమకూర్చాలని, అందుకు కావలసిన దాతలు, వనరులు, సహాయము త్వరగా చేకూరాలని, సమకూర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడకంలో మనస్తత్వము, ఆధ్యాత్మిక జీవితాల గురించి మాకు ఎక్కువగా ప్రసంగాలు చెప్పారు ఫాదర్ గారు గ్రిగోరీ పిక్టో అని. ఆయన ప్రసంగంలో మొట్టమొదటి రోజు చెప్పినటువంటి ప్రసంగము, పాపం అనేది ఎక్కడో బయట లేదు, పాపం అనేది మనిషిలోనే ఉంది. అలాగే మనిషిలో పునీతుడు ఉన్నాడు, పాపాత్ముడు ఉన్నాడు. అంటే ప్రతి మనిషిలో పునీత తత్వం ఉంది, అలాగే ఏమంటారు సైతాను తత్వం కూడా ఉంటుంది. అంటే మన మనస్తత్వాన్ని బట్టి మనం దానిని పెంపొందించుకుంటాం. దేవుడు ప్రతి మనిషిని కూడా తన రూపంలో, తన ఆకారంలో సృష్టించుకున్నాడు. తన ఆత్మను మనకు ఇచ్చాడు. ఆ ఆత్మ మనలను పవిత్రం చేస్తుంది. అలాగే దేవుడు ఏమన్నాడు? అంత బాగుంది అని అన్నాడు. అంటే మనుషులందరూ కూడా ఆయన సృష్టించినప్పుడు మంచిగానే సృష్టించాడు. దేవుడు మంచి అనే దానిని మనలో నింపాడు. కానీ మనం ఎదిగే కొద్దీ ఆ కలుపు విత్తనాలు అనేవి, లేకపోతే చెడు ప్రభావం అనేది మనలోనే పుడుతుంది. కాబట్టి ప్రతి మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఎలా ఎలా కనబడుతుంది అంటే మనం జీవిత విధానంలోనే కనబడుతుంది. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం ప్రవర్తించే విధానం, ఇతరులతో మనం కలిసిమెలిసి జీవించే విధానంలో ఆ మంచి అనేది కనబడుతుంది. మరి చెడు ఎక్కడ ఉంది? చెడు కూడా మనిషి చేసే పనుల్లోనే మనం మన నోటి నుండి అన్ని చెడు మాటలు వచ్చినాయి అనుకో, మన హృదయము సరైనది కాదు. అలాగే మనం చేసే పనులన్నీ ద్రోహ బుద్ధి, కుట్ర, మరి అన్యాయము, దౌర్జన్యం అయితే అది కూడా మనిషిలో నుండే వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునిలో బలపడాలి. ఆధ్యాత్మికంగా మనం దేవునిలో బలపడుతూ ఈ దైవ బాపు, ఈ దివ్య సంస్కారాల ద్వారా మనలో మంచిని పెంపొందించమని, పవిత్రాత్మ ద్వారా, పవిత్రాత్మ వరముల ద్వారా మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవుడు అన్నాడు కదా జ్ఞానస్నానం రోజు, ఇతడు నా ప్రియమైన కుమారుడు, కుమార్తె. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు పునీతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని మొదటి రోజు ప్రసంగం. ఆ విధంగానే ప్రసంగాలన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనలో ఉన్నటువంటి మంచిని పెంపొందించుకోవాలి. న్యాయబద్ధంగా మనం జీవించాలి, ధర్మపరంగా మనం నడుచుకోవాలి. ఈరోజు వాక్యాలు ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని సేవకులుగా ఉండాలి. మరి దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా మనకివ్వబడినటువంటి బాధ్యతలను మనం న్యాయంగా నిర్వర్తించాలి, ధర్మంగా నిర్వర్తించాలి, మంచిని మనం చేయాలి. మరి దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడని ఈ బైబిల్ అంతా కూడా మనకు తెలియజేస్తుంది.
దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు అని ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా ఈ లోకంలో దేవుడు మనకు అనేకమైన విషయాలు అప్పగించాడు. అటు ఆధ్యాత్మిక విషయాలు, సామాజికమైనటువంటి విషయాలు, పొరుగు వారికి సంబంధించినటువంటి విషయాలు, బాధ్యతలను దేవుడు మనకు అప్పగించాడు. మరి ఈ బాధ్యతలను మనం దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా న్యాయబద్ధంగా, నీతివంతంగా నిర్వహించాలి. అందుకే ఈ బైబిల్ అంతా కూడా ఈ న్యాయాన్ని పాటించమని కోరుతున్నాను. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. అయినను చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును. చూసారా, ప్రభువు చెబుతున్నటువంటి మాట. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి. ఈ లోకంలో మనం చేయవలసింది అది. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా అందరూ, ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలి. నీతి న్యాయములను మనం వెదకాలి. మనం అనుదిన జీవితంలో, మన మాటల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ నీతి న్యాయములు ఉన్నవా లేవా అనేది మనం వెదకాలి. ఆ విధంగానే మనము నడుచుకోవాలి. అలాగే ఇంకొక వాక్యం మీకా గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. ఆరో అధ్యాయము 28వ వచనం. పోయి మేలైన ఏదో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, కనికరముతో మెలకుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ఇదే కదా ప్రభువు నీ నుండి కోరునది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి దేవుడు మనకు ముందే తెలియజేశాడు. నీతి న్యాయము అనగా ఏంటో ఆయన మనకు తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? 10 ఆజ్ఞల ద్వారా. ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము, బైబిల్ గ్రంథం ద్వారా నీతి న్యాయం ఏంటో ఆయన మనకు ముందుగానే తెలియజేశాడు. కనుక మనము వాటిని పాటించాలి, కనికరంతో వెలగాలి, దేవుని పట్ల వినయముతోనూ భయభక్తులతోనూ మనం ప్రవర్తించాలి. ఇదే కదా ప్రభు మన నుండి కోరినాడు. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా దేవుని పట్ల, పొరుగు వారి పట్ల నీతి న్యాయములతో మెలగాలి. మనందరం కూడా దేవుని సేవకులంగా ఉన్నాం కనుక ఈ లోకంలో మనం జీవించినంత కాలము 2 ధర్మాలు ఉన్నాయి మనకి. సామాజిక ధర్మము, అలాగే దేవుని పట్ల మనం ప్రవర్తించే ఆ ధర్మం. ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథం నుండి చదువుకున్నాం. ఈ ఆమోసు ప్రవక్త క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో జీవించాడు. అతని కాలంలో యోధా రాజ్యాన్ని ఉజ్జియా పరిపాలన చేస్తూ ఉన్నాడు.
అలాగే ఇశ్రాయేలు రాజ్యాన్ని యొరాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఇశ్రాయేలీయులు యూదాను సామాజికంగా ఆర్థికంగా మరి ఎంతగానో బలపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళ సంపదలు పెరిగినాయో, ఆ ఆర్థికంగా వాళ్ళు బలపడ్డారో, అత్యాశ అనేది వారిలో పెరిగింది. డబ్బు మీద కోరిక అనేది, వ్యామోహం అనేది పెరిగింది. ఎప్పుడైతే డబ్బు మీద వ్యాపారాలు చేసి వారు మరి అభివృద్ధి చెందారో, ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. దైవ శాస్త్రములను వారు పాటించడం మర్చిపోయారు. ఎంతవరకు స్వార్థంతోనూ మరి దౌర్జన్యంతోనూ మోసపూరితంగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకని